మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, మీరు వంట చేసేటప్పుడు కానీ వేరే ఏదన్నా పని చేస్తుంటే వీడియో ఎవరు తీస్తున్నారు సిస్టర్ అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. నేనైతే ట్రైప్యాడ్ తెచ్చుకోకముందు ఎలా వీడియోలు చేసేదాన్నో ఇప్పుడు మీకు చూపిస్తా. ఇదిగోండి, ట్రైప్యాడ్ తెచ్చుకోకముందు నాకు ట్రైప్యాడ్ ఇవే. ఇది 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 ఫోను. ఇది ఇప్పుడైతే ఇది పాత ఫోను. ఎలా చేసేదానంటే అట్ల కాడికి ఇట్లా కెమెరా కనపడేటట్టు పెట్టుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఇదిగోండి, మనం వాటర్ తాగే లోటా కానీ లేదంటే ఇలాంటి పొడుగ్గా ఉండే బాక్సులకి ఇట్లా బియ్యం నిండుగా పోసి ఇలా పెట్టేసేదాన్ని. ఇలా పెట్టేసి ఇట్లా పెట్టుకునేదాన్ని. ఇప్పుడు నేను కనపడాలనంటే నాకు ఇట్లా కనపడిద్ది వీడియో. వంట చేయాలనుకోండి, ఇక ఇట్లా ఇది పెట్టేసి ఇట్లా ఆయిల్ వేయటం, జీలకర్ర వేయటం, ఇది దానిలోనే ఉంటుంది. ఇట్లా వేసేదాన్ని. అప్పుడప్పుడు మా వాళ్ళు పిల్లలు వీడియో తీసేవాళ్ళు. కానీ ఎప్పుడు మనకి ఇంట్లో ఒకళ్ళు వీడియో తీయాలంటే అది కుదరదు కదా. యూట్యూబ్ స్టార్ట్ చేసి ఛానల్ రన్ చేయాలంటే మనకి ముఖ్యంగా కావాల్సింది ఈ ట్రైప్యాడ్ అండి. ఈ ట్రైప్యాడ్ ఒక్కడుంటే చాలు. ఈ ట్రైప్యాడ్కి ఫోన్ పెట్టేసి మనం ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే అట్లా చేసుకోవచ్చు. స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా వచ్చింది. అలా వంట చేసేటప్పుడు కొంచెం వంపుగా గిన్నెలు కనపడాలి, స్టవ్ కనపడాలనుకుంటే అలా వంపుగా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే హైట్ కూడా మనం ఎలా కావాలంటే అలా పెట్టేసుకోవచ్చు. నా ఈ యూట్యూబ్ జర్నీలో నేను పెట్టుబడి పెట్టినదల్లా ఈ ట్రైప్యాడ్కేనండి. యూట్యూబ్ చేసే వాళ్ళకే కాదు, ట్రిప్పులకి పిక్నిక్లకి వెళ్ళే వాళ్ళకి కూడా వీడియోలు ఫొటోస్ తీసుకోవాలంటే సెల్ఫీ స్టిక్తో తీసుకుంటారు. సెల్ఫీ స్టిక్ అయితే చేతిలో పట్టుకోవాలి. అదే ఈ ట్రైప్యాడ్ అనుకోండి, ఒక షాట్ పెట్టేసి ఫోన్ పెట్టేసి వీడియో ఆన్ చేస్తే చక్కగా వీడియో సేవ్ అవుతుంటుంది. మీకు ఈ ట్రైప్యాడ్ కావాలంటే పైన లింక్ ఇస్తాను. కొందరు సిస్టర్లు అడిగారని మాత్రమే ఈ వీడియో చేశాను. ఇది ఏ బిజినెస్ కాదు, గమనించగలరు.